మంత్రము. ముందుగా అసలు మనం మంత్రము అంటే ఏమిటో చూద్దాం. ఎందుకంటే ప్రతి చోట ప్రతి వాళ్ళు కూడా మేము మంత్రం చేస్తున్నామండి, అలాగే సాధన చేస్తున్నాం. మంత్రము మనం ఈ మంత్రము అనేటటువంటి పదాన్ని సర్వసాధారణంగా వాడేస్తూ ఉంటాం. ఏం చేస్తున్నావయ్యా? నేను మంత్రం చేస్తున్నానండి. అయితే చిన్న అనుమానం ఏమిటి అంటే, అసలు మంత్రము అంటే ఏమిటి? మననాత్ త్రాయత ఇది మంత్ర. మననము చేసేవాణ్ణి రక్షించేది మంత్రము. ఇది దాని యొక్క నిర్వచనం. మననాత్ త్రాయత ఇది మంత్ర. మననం చేసేవాడిని రక్షించేదాన్నే మంత్రము అని అంటారు. అంటే అర్థం ఏమిటి? మాకు కొంచెం విపులీకరణ కావాలి. ఇప్పుడు ఆ విపులీకరణ చూడండి. మనం రామ అనే పదాన్ని తీసుకున్నాం. ఇదే ఒక మంత్రం. ఈ మంత్రాన్ని మననం చేస్తున్నాం. మననం చేయటము అంటే దాన్నే జపం చేయటము అని అంటారు. లేదా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అదే పదాన్ని రిపీట్ చేయటం, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయటం. రామ 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 ఇట్లా మనం అంటూ ఉంటాం. ఇలా దీన్ని మననము అని అంటారు. ఇలా మననం చేయటం వల్ల మననం చేసేవాణ్ణి ఎవరైతే ఈ పని చేస్తున్నారో అతన్ని రక్షిస్తుంది ఈ పదం. ఎలా రక్షిస్తుంది? ఒకే పదాన్ని పదే 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 మనం మననం చేయటం వల్ల, రిపీట్ చేయటం వల్ల దాంట్లో నుంచి కొంత శక్తి అనేది పుడుతుంది. ఒకసారి చేస్తే పెద్దగా మనకి దాని ఎఫెక్ట్ ఏం తెలియదు. కానీ అదే పదాన్ని పదే పదే రిపీట్ కనుక చేసినట్లయితే అందులో నుంచి కొంత శక్తి అనేది పుడుతుంది. ఆ శక్తి ఆ మననం చేసేవాడిని రక్షిస్తుంది. అది మంత్రంలో ఉండేవంటి గొప్పతనం. రామ 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 అని మనం ప్రతిరోజు ప్రతి క్షణము అదే పదాన్ని అలా మననం చేస్తూ ఉంటే అందులో నుంచి పుట్టినటువంటి శక్తి ఆ మననం చేసేవాడిని రక్షిస్తుంది. ఇది. అయితే ఇక్కడ ఈ మంత్రాల్లో 2 రకాలు ఉన్నాయి. మంత్రాలు స్త్రీ దేవతలకి సంబంధించిన మంత్రాలు ఉంటాయి, పురుష దేవతలకి సంబంధించిన మంత్రాలు ఉంటాయి. 2 రకాలైనటువంటి మంత్రాలు ఉంటాయి. పురుష దేవతలకి సంబంధించిన వాటిని మంత్రము అని అంటారు. మంత్రము అంటారు మామూలుగా. దక్షిణామూర్తి మంత్రము, సుదర్శన మహామంత్రము, నారాయణ మంత్రము, అష్టాక్షరి మంత్రము, ఇట్లా ఏదో దాన్ని మంత్రము అనే పేరుతోనే పిలుస్తారు. కానీ స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలు మాత్రం విద్య అనే పేరుతో పిలుస్తారు. అందుకే విద్య అనే పదానికి ఏం చెప్తున్నాము అంటే, స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి మంత్ర యంత్ర తంత్ర రహస్యాలన్నీ కూడా మనకి విపులీకరించేదాన్నే విద్య అని అంటారు. కాబట్టి విద్య అనే పదం ఎక్కడన్నా వాడితే అది స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి మంత్ర యంత్ర తంత్రాలకు దానికి సంబంధించింది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మంత్రం ఎవరి దగ్గర ఉంటుంది? దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. ఇది ఇక్కడ జరిగేది. దైవాధీనం జగత్ సర్వం. ఈ చరాచర జగత్ అంతరికీ కూడా, ఈ జగత్తంతా కూడా దైవం యొక్క, భగవంతుడి యొక్క అధీనంలో ఉంటుంది. జగత్తుని మొత్తం కంట్రోల్ చేసేది ఎవరు అంటే భగవంతుడే.
ఆయన యొక్క అదుపులో ఉంటుంది ఈ జగత్తు. మరి ఆ భగవంతుణ్ణి అదుపులో ఉంచేదెవరు? మంత్రాధీనంతో దైవతం. ఆ భగవంతుడు మంత్రానికి అధీనమై ఉంటాడు. మనకి చూడండి, భాగవతంలో చెప్తాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, జగత్తంతా నా అధీనంలో ఉంది, కానీ నేనెక్కడుంటాను అంటే నా భక్తుల వెనక, నా భక్తులకి అధీనంలో ఉంటాను. ఎలా ఉంటాను? ఆవు వెనకాల దూడ ఎలా అయితే నడిచి పెడుతుందో అలాగే నేను నా భక్తుల వెనకాల నడిచి పెడుతూ ఉంటాను, వాళ్ళు చెప్పినట్టు వింటాను అని అంటాడు. ఏ భగవంతుడైనా అంతే, ఏ పేరుతో పిలిచినా భగవంతుడు అంతే. ఆ భగవంతుడు మంత్రాధీనంతో దైవతం, మంత్రానికి అధీనమై ఉంటాడు. మరి ఆ మంత్రం ఎక్కడుంటుంది? తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం బ్రాహ్మణుడి యొక్క అధీనంలో ఉంటుంది. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానాన్ని కలిగినటువంటి వాడు, లేదా నిరంతరము సత్యాన్వేషణలో కాలం గడిపేటటువంటి వాడు, అతడు బ్రాహ్మణుడు అంటే. మరి అతను పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు కదండి. ఈ లోకంలో ఏ మనిషి అయినా సరే జన్మనా జాయతే శూద్ర కర్మణా జాయతే ద్విజ అని చెప్తోంది శాస్త్రం. పుట్టుకతో అందరూ కూడా, ప్రతి మనిషి కూడా శూద్రుడే. మరి ఆయన ద్విజుడు ఎప్పుడవుతున్నాడు? కర్మణా జాయతే ద్విజ. ఆయన చేసే పనులను బట్టి అతడు బ్రాహ్మణుడు అవుతున్నాడు, ద్విజుడు అవుతున్నాడు. బ్రాహ్మణుడు కూడా కాదు, ద్విజుడు అవుతున్నాడు. ద్విజుడు అంటే 2 జన్మలు కలిగినటువంటి వాడు. బ్రాహ్మణుడికి 2 జన్మలు ఉన్నాయి. ఉపనయనం కానంత వరకు ఒక జన్మ, ఉపనయనం అయిన తర్వాత ఇంకో జన్మ. కాబట్టి వాడు బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ కూడా ఉపనయనం కానంత వరకు ఆయన శూద్రుడి కిందే లెక్క. ఉపనయనం అయిన తర్వాత ఆయన బ్రాహ్మణుడు అవుతాడా? చేసే కర్మ మీద ఆధారపడి ఉంటుంది. మరి ద్విజత్వము అనేది బ్రహ్మక్షత్రియ వైశ్యులకు అందరికీ ఉంది. మరి శూద్రుడిగా పుట్టినటువంటి వాడు మంచి పనులు చేస్తే అతడు బ్రాహ్మణుడే. మనం ఏం చెప్తున్నాం? జన్మనా జాయితే శూద్ర. జన్మతో అందరూ జన్మ వల్ల శూద్రులే. కర్మణా జాయితే ద్విజ. వాడు చేసే పనిని బట్టి మాత్రమే ఆయన బ్రాహ్మణుడు అని చెప్పుకోవడానికి వీలుంటుంది. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు అని చెప్పడానికి వీలుంటుంది. వర్తక వాణిజ్య వ్యాపారాలు చేస్తేనేమో వైశ్యుడు, దేశాన్ని పరిపాలిస్తే ఆయన క్షత్రియుడు, అదే వేదాంగాలు చదువుకుని బ్రహ్మవిద్యను ఉపాసన చేస్తే అతను బ్రాహ్మణుడు. కాబట్టి ఇలా ఈ ద్విజత్వము అనేది 3 రకాలుగాను విభజించబడింది. మరి ఇప్పుడు ఎవరైనా సరే ఒక శూద్రుడు గనక ఇటువంటి పనులు చేస్తే, అతడు తపస్సు చేసుకుంటూ కూర్చుంటే, శూద్రుడు తపస్సు చేయకూడదని ఎక్కడా లేదు కదా. ఒకవేళ ఎవరైనా అలా చెప్పారు అంటే తమ యొక్క స్వార్థంతో చెప్పారు అనే మనం లెక్కేసుకోవాలి. దాని మీద ఇప్పుడు మనం చర్చించడం అనవసరం. శూద్రుడికి భగవంతుడిని ధ్యానం చేసే హక్కు లేదు, భగవంతుడికి నమస్కారం చేసే హక్కు లేదు, లేకపోతే కడజాతి వాడు ఆలయంలోకి వెళ్ళకూడదు. ఇలాంటివన్నీ కూడా ఇతరత్ర కారణాల వల్ల మన వాళ్ళు ఏర్పరచుకున్నటువంటివి. అంతే తప్పించి ఇలా అని ఎక్కడా ఏ వేదంలోనూ కూడా చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. కాబట్టి శూద్రుడైనా సరే అతడు గనక బ్రహ్మజ్ఞాన సముపార్జన చేసినట్లయితే అతడు బ్రాహ్మణుడే అవుతాడు. బ్రహ్మజ్ఞాన సముపార్జన చేసిన ప్రతివాడు బ్రాహ్మణుడే. వ్యాసుడు ఎవరు?
సత్యవతి నందనుడు. మరి సత్యవతి ఎవరు? మత్స్యరాజు యొక్క కుమార్తె, చేపలు పట్టుకునేటటువంటి మత్స్యరాజు ఆయన యొక్క కుమార్తె. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆయన తండ్రి పరాశరుడు కదా, అవ్వచ్చు, కాదనలేదు. ఇక్కడ మనం చెప్పబోయేది ఏమంటే వాళ్ళ యొక్క జన్మ కాదు వాళ్ళని నిర్ణయించేది, వాళ్ళు చేసే పని. కాబట్టి తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తాడో అతడు బ్రాహ్మణుడు. అందుకే ఆ మంత్రం అనేది బ్రాహ్మణుడి యొక్క అధీనంలో ఉంటుంది. అటువంటి బ్రాహ్మణుడు మమ దేవత. వాల్మీకి చూడండి, పోయేవాడు. మరి రామ అనే మంత్రం, ఆ రామ అనే శబ్దం కూడా నోటికి పలకలేదు. దాన్ని తిరగేసి చెప్పారు ఋషులు. మరా మరా అనరా అన్నాను, మరా మరా అంటూ జపం చేశాడు. అదే రామ శబ్దం అయిపోయింది. ఆయన మహా గొప్పవాడైపోయాడు, మహాపురుషుడైపోయాడు, రామాయణం రచించాడు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణు మమ దేవత, అటువంటి బ్రాహ్మణుడు మాత్రమే భూసురుడు అనబడతాడు. లోకంలో భూసురుడు అంటే బ్రాహ్మణుడిని, బ్రాహ్మణోత్తముడిని భూసురుడు అంటారు. ఎవరు భూసురుడు? కేవలం బ్రాహ్మణ కులంలో జన్మించి రోజుకి 4 పెట్టెలు సిగరెట్లు కాలుస్తూ అడ్డమైన పనులు చేస్తూ నీతి నియమాలు తప్పి తిరిగేటటువంటి వాడు కాదు బ్రాహ్మణుడు, అతడు కాదు. మరి ఎవరు? నీతి నియమాలతో కాలం గడిపేవాడు, వేదాంగాలు చదువుకున్నటువంటి వాడు, ఏ పని చేస్తున్నప్పటికీ భగవంతుడి యందే, సత్కార్యముల యందే మనస్సు నిలిపి ఉంచేవాడు, అతడు బ్రాహ్మణుడు. సమాజ శ్రేయస్సును కోరేటటువంటి వాడే బ్రాహ్మణుడు. అందుకే ఏదన్నా చెప్పినప్పుడు గోబ్రాహ్మణేభ్యశ్చభమస్తు నిత్యం అంటాం. బ్రాహ్మణుడు సుఖంగా ఉండాలి. ఎవరు సుఖంగా ఉండాలి? బ్రాహ్మణుడు అంటే సమాజ శ్రేయస్సు కోరేటటువంటి వాడు, అతడు సుఖంగా ఉండాలి అని చెప్తున్నాం మనం. సరే, ఇప్పుడు ఈ మంత్రము అనేది ఎవరి అధీనంలో ఉంటుంది అంటే తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణు మమ దేవత, అటువంటి బ్రాహ్మణుడు నాకు దైవస్వరూపుడు, అతడు భూసురుడోత్తముడు అనబడతాడు. భూసురుడు అనబడతాడు, భూమి మీద అతడే దేవత అనబడతాడు. అయితే ఇక్కడ ఈ మంత్రాన్ని జపం చేస్తే కొంత శక్తి పుడుతుంది అన్నాం. శక్తి ఎలా పుడుతుంది? అరణి మధిస్తే అగ్ని పుడుతుంది. మీకు తెలుసు కదా ఈ మాట. అరణి మధిస్తే అంటే పైన ఒక కర్ర కింద ఒక కర్ర పెట్టి రాపిడి గన కలిగించినట్లయితే అందులో నుంచి నిప్పురవ్వలు బయటకు వస్తాయి. అలాగే చెకుముకి రాళ్ళు, ఒక రాయిని ఇంకో రాయితో రాపాడిస్తే అందులో నుంచి నిప్పు వస్తుంది బయటికి. రోడ్డు మీద పోసే నల్ల కంకర, ఓ కంకర రాయితో ఇంకో రాయిని కనుక రుద్దినట్లయితే అందులో నుంచి నిప్పురవ్వలు బయటకు వస్తాయి. అవి ఎలా వస్తాయో అవి రాపాడించినంత మాత్రం చేతే బయటకు వస్తాయా నిప్పు అనేది. అలాగే ఇక్కడ కూడా మంత్రాన్ని పదే 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 ఉచ్చరించడం వల్ల అందులోంచి కొంత శక్తి అనేది వస్తుంది. ఆ శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్తూ ఉన్నాం. అయితే ఈ మంత్రంలోకి వచ్చేటప్పటికి మనకి బీజాక్షరాలు అని చెప్పేసి కొన్ని అక్షరాలు ఉంటాయి. ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది, బీజాక్షరాలు అంటే ఏమిటి? ఇవేమైనా ప్రత్యేకంగా ఉండేటటువంటి అక్షరాలా? బీజాక్షరాలు అనేటటువంటి ప్రత్యేకంగా ఎక్కడా ఏమీ ఉండవు. ఎందుకంటే సంస్కృత భాషకు ఉన్నటువంటి అక్షరాలు మొత్తం 50. ఈ 50 అక్షరాలే అసలు మనకు ఉన్నది. భాషలో ఉన్నవి 50.
వీడికి బిందు సంయుక్తంగాను అంటే సున్నా చేర్చి లేదా సంయుక్త అక్షరాలు 1-2 అక్షరాలు కలిపి మనం ఉచ్చరించడం వల్ల అవి మనకి అనేకమైనటువంటి అక్షరాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ అక్షరాలనే మనం బీజములు అని అంటాం. ఇవే బీజాక్షరాలు అంటే కొత్త అక్షరాలు ఏం లేవు. ఒకసారి ఎవరో ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, కాళికాదేవి కాళిదాసు యొక్క నాలుక మీద బీజాక్షరాలు రాసినట్టు కదా, ఆ బీజాక్షరాలు ఏమిటో చెప్పగలరా? ఆవిడ రాసే కొత్త బీజాక్షరాలు ఏమున్నాయి? ఉన్నవి 50 అక్షరాలే కదా, ఇంకో కొత్త అక్షరం ఏముంది ఇక్కడ? కాబట్టి బీజాక్షరాలు ఎక్కడి నుంచో ఊడిపడ్డాయి అని అనుకోవటం పొరపాటు. ఉన్నవి 50 అక్షరాలే. వీటిల్లోనే ఎక్కువగా అక్షరాలన్నీ కూడా బిందు సంయుక్తములై ఉంటాయి. ఓ అనే అక్షరం ఉందనుకోండి, దాని పక్కన సున్నా పెడదాం. ఓం, ఓంకారము పరమేశ్వర బీజము. శ్రీంకారము లక్ష్మీ బీజము. క్లీంకారము మన్మథ బీజము. ఇలా ఐంకారము సరస్వతి బీజము వాగ్భవ బీజం. హ్రీంకారము భువనేశ్వరి బీజం. సౌకారము శక్తి బీజం. ఇట్లా ఇవన్నీ కూడా ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క బీజాన్ని మనం చెప్పడం జరిగింది. అంటే ఒక బీజానికి ఒక శక్తి ఉంటుంది అనుకోండి. అలాగే పంచభూతాలు, వీటికి కూడా కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. అవి మీ అందరికీ తెలిసినవే. లం పృథివీ బీజము. మనం పంచపూజలు చేసేప్పుడు చేస్తున్నాం కదా. లం పృథ్వీ తత్వాత్మికాయే పరదేవతాయే గంధం పరికల్పయామి అని అంటూ ఉన్నాం కదా. కాబట్టి లం పృథ్వీ బీజం, హం ఆకాశ బీజం, ఎం వాయు బీజం, రం అగ్ని బీజం, వం అమృత బీజం. కాబట్టి ఇలా ఈ బీజాక్షరాలన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇందులో 2 రకాలైనటువంటి అక్షరాలు ఉన్నాయి. ఏమిటి అంటే ఇక్కడ వైదిక మంత్రాలు, తాంత్రిక మంత్రాలు అని. మంత్రాల్లో 2 రకాలు, వైదికాలు తాంత్రికాలు. వైదికాలు ఏమిటి, తాంత్రికాలు ఏంటి? వేదంలో చెప్పినవన్నీ వైదిక మంత్రాలు, మిగిలినటువంటివన్నీ తాంత్రికములు అని చెప్పడం జరుగుతోంది. అలాగే ఓంకారంతో కలిసి ఉన్నవి వైదిక మంత్రాలు అంటున్నాం. ఓంకారం లేనటువంటివన్నీ కూడా తాంత్రిక మంత్రాలు అని కూడా ఇంకో నిర్వచనం ఉంది. అలాగే ఇప్పుడు మంత్రాలని స్త్రీ పురుష నపుంసక మంత్రాలు అని చెప్పేసి 3 రకాలుగా విభజించడం జరుగుతూ ఉన్నది. అది ఎలాగా అంటే, మంత్రంలో చివర స్వాహ అనే పదం కనుక వచ్చినట్లయితే అవి స్త్రీ మంత్రాలు అని చెప్తున్నాం. స్త్రీ మంత్రాలు. అలాగే మంత్రం చివర హుం పటు అని వస్తే అవి పురుష మంత్రాలు అంటున్నాం. నమః అనే శబ్దం కనుక వచ్చినట్లయితే అవి ఆ 2 కానటువంటివి నపుంసక మంత్రాలు అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, స్వాహ అనే పదం వస్తే స్త్రీ మంత్రాలు, హుం పటు అనే పదం వస్తే పురుష మంత్రాలు, నమః అనే పదం కనుక ఉన్నట్లయితే వాటిని నపుంసక మంత్రాలు అని అంటారు. సరే, ఇందాక మనం చెప్పుకున్నాం పురుష దేవతలు స్త్రీ దేవతలు అని. పురుష దేవతలకి చెప్పేవన్నీ కూడా మంత్రములు అని, అదే స్త్రీ దేవతలకి చెప్పేవాటిని విద్య అని అంటారు. స్త్రీ దేవతలకి చెప్పేవన్నీ కూడా విద్య అని అంటారు. అయితే ఇంకో రకమైనటువంటి విభజన కూడా ఉంది. మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి దాన్ని బట్టి మంత్రాలు విభజన చేశారు.
ఏమిటవి? మంత్రంలో ఒకే అక్షరం గనక ఉంటే దాన్ని పిండము అని అంటారు. మంత్రంలో ఒకే అక్షరం ఉంటుందా? ఉంటుంది. ఓంకారము, ఓం, అదే మంత్రం. అలాగే శ్రీం, అదే మంత్రం. హ్రీం, క్లీం, ఐం, ఇవన్నీ కూడా ఏకాక్షరి మంత్రాలు. ఏకాక్షరి మంత్రాలు. కాబట్టి ఒకే అక్షరం ఉన్నటువంటి వాటిని పిండములు అని అంటారు. అలాగే 3 అక్షరాలు కలిగినటువంటి మంత్రాలను కర్తరులు అంటారు. 3 అక్షరాలు ఉంటాయి ఇందులో. ఉదాహరణకి మనకి బాలామంత్రం, ఇవన్నీ కూడా కర్తరి అని అంటాం. అంటే 3 అక్షరాలు అంటే 3 అక్షరాల వరకు ఇకనవి. ఇక 3 నుంచి 9 అక్షరాల వరకు, 4 ఉండని, 5 ఉండని, 7 ఉండని, 8 ఉండని, 9 ఉండని, 9 అక్షరాల వరకు ఉన్నటువంటి ఈ మంత్రాలని బీజములు అని అంటారు. 3 నుంచి 9 వరకు అక్షరాలు ఉన్నటువంటి మంత్రాలని బీజములు అంటారు. ఇక అక్కడి నుంచి 10 అక్షరాల నుంచి 20 అక్షరాల వరకు ఉన్నటువంటి మంత్రాలు, వాటిని మంత్రాలు అంటారు. మంత్రము అంటే నిర్వచనం ప్రకారం మినిమం 10 అక్షరాలు ఉండాలి. అక్కడి నుంచి 20 దాకా, 11 నుంచి 20 దాకా, వీటిని మంత్రము అని అంటారు. మరి 20 కన్నా ఎక్కువ ఉన్నట్లయితేనండి, 20 కన్నా మంత్ర అక్షరాలు కనుక ఎక్కువ ఉన్నట్లయితే వాటిని మాలామంత్రము అని అంటారు. మాలామంత్రాలు అని అంటారు. ఇక ఈ మంత్రాలు ఎందుకు వాడతారు, ఎలా వాడతారు, దీనికి కూడా ఏమన్నా కేటగరైజేషన్ ఉందా అని అంటే ఉంది. వైదిక మంత్రాలు సమయాచారం కోసం వాడతారు. తాంత్రికమైనటువంటి మంత్రాలన్నీ కూడా కౌళాచారానికి సంబంధించినటువంటివి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. వైదికమైనటువంటి మంత్రాలన్నీ కూడా సమయాచారానికి సంబంధించినవి. సమయాచారం అంటే ఏమిటి? ఇది మోక్ష విద్య. పరమేశ్వరుడు, పరమేశ్వరి, శివశక్తుడు, వాళ్ళిద్దరినీ కూడా సమయుడు, సమయ అనే పేర్లతో పిలుస్తారు. వాళ్ళు ప్రతి చోట కూడా ఒకే రూపము, ఒకే రంగు, ఒకే నామము కలిగి ఉంటారు. ఒకే పని చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళని సమయుడు, సమయ అని అంటారు. అది అంటే ఆ సమయుడు, సమయ, ఈ సమయాచారము అనేది ఎందుకు అంటే మోక్ష ప్రాప్తి కోసం చేసేది. కాబట్టి ఈ సమయాచారానికి సంబంధించిన మంత్రాలన్నీ కూడా వైదిక మంత్రాలే. మరి రెండో రకం ఏమిటి అంటే తాంత్రిక మంత్రాలు. ఇవి కౌళాచారానికి సంబంధించినవి. కౌళాచారము అంటే మనకి లౌకికంలో కావలసిన కోరికలు తీర్చే ఆచారాన్నే కౌళాచారము అని అంటారు. దీనికి సంబంధించినటువంటివి. అయితే మరి తాంత్రిక మంత్రాలు చేస్తే చాలా మంది ఏమో చేయొద్దు అని అంటారు కదా, తాంత్రికం జోలికి పోవద్దు అంటారు. తాంత్రిక మంత్రాలు చేస్తే ఏమవుతుంది? తాంత్రిక మంత్రాలు చేస్తే ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనకి ఫలితం రాకపోగా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకని మీరు తాంత్రికమైన మంత్రాలు చేయొద్దయ్యా అని చెప్పే కారణం ఇది. ఈ కారణం చేతనే సాధకులు ఎప్పుడూ కూడా వైదికమైనటువంటి మంత్రాలు వీటిని చేయటమే చాలా సుఖమైనటువంటి పని. అయితే మంత్రాలు మొత్తం ఎన్నున్నాయి అన్నప్పుడు 7 మంత్రాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఈ 7 మంత్రాల్లోనూ ఎక్కువ భాగం ఏమిటి అంటే వైదిక మంత్రాలే. ఎక్కువగా ఉన్న మంత్రాలు వేదంలో చెప్పినటువంటివి.
అయితే ఇప్పుడు మనం చివరిగా ఒక విషయాన్ని చెప్పుకోవాలి. మంత్రం చేస్తున్నామండి, బాగుంది. మంత్రం జపం చేయటం, పునశ్చరణ చేయటం అని 2 రకాలుగా మనం చెబుతూ ఉంటాం. జపానికి పునశ్చరణకి తేడా ఏమిటి? జపం చేయటం అంటే రోజు మనం నిర్ణయించుకున్నటువంటి సంఖ్య ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటాం. ఏదో బాలమంత్రం చెప్పుకున్నాం మనం, పొద్దున 1000, మధ్యాహ్నం 1000, సాయంత్రం 1000 చేస్తాం. లేదు కొంచెం మంత్రం గట్టిగా చేయాలి, సంఖ్య పెంచుకుంటాం. మనం శ్రీ విద్యలో కొంచెం గట్టి పట్టు సాధించాలి అనుకున్నాం. అలాంటప్పుడు మంత్ర పురస్చరణ అనేది చేయాలి అని చెప్తాడు గురువు గారు. పురస్చరణ చేయటం అంటే ఏమిటి? ఏదో ఒక నియమం పెట్టుకుని ఒక 20 రోజులు, 40 రోజులు, 10 రోజులు నియమం పెట్టుకుని ఈ 10 రోజులు లేదా ఈ నియమంలో ఉన్నటువంటి కాలం అంతా కూడా మనం అయ్యప్ప దీక్ష తీసుకోమా, అలాగే ఈ దీక్ష తీసుకుని అక్కడ అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఏ రకమైనటువంటి నియమాలు నిష్టలు పాటిస్తూ ఉన్నామో దగ్గరగా అదే రకమైనటువంటి నియమాలు నిష్టలు ప్రతి చోట పాటించాలి. ఎవరిదైనా దీక్ష అనేది ఒకటే. మీరు అయ్యప్ప దీక్ష తీసుకోండి, శివుడి యొక్క దీక్ష తీసుకోండి, అమ్మవారి యొక్క దీక్ష తీసుకోండి, దుర్గా దీక్ష తీసుకోండి, ఏదైనా తీసుకోండి, దీక్ష అనేది ఒకటే. కాబట్టి ఆ 40 రోజులు లేదా 20 రోజులు ఆ దీక్షాకాలం అంతా కూడా క్షవరం చేయకూడదు. ఇది నెంబర్ 1. రెండోది, ఒంటిపూట మాత్రమే భోజనం చేయాలి. మళ్ళీ ఇక్కడ అనుమానం, ఒంటిపూట అంటే మధ్యాహ్నం మానేయాలా, రాత్రికి మానేయాలా? మధ్యాహ్నం పూటే మానేయాలి, రాత్రి పూటే భోజనం చేయాలి. ఎందుకంటే పొద్దునుంచి రాత్రి దాకా మీరు ఉపవాసమే ఉండాలి. ఉపవాసం ఉండాలి అంటే మరి మధ్యాహ్నం టిఫిన్ చేయకపోతే ఇబ్బంది వస్తుంది కదండి, ఏదో ఒకటి తినాలి కదా. ఉపవాసంకి లంఘనానికి తేడా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. ఏమీ తినకుండా ఉంటే అది లంఘనం అంటారు. ఈ లంఘనం అనేది రోగం వచ్చిన వాళ్ళు చేస్తారు. జ్వరం వచ్చింది, నువ్వేం తినకూడదురా అబ్బాయి అంటారు, అది లంఘనం. పొద్దునుంచి సాయంత్రం దాకా వాడు పాలు కూడా తాగడు, డాక్టర్ గారు తాగొద్దని చెప్పాడు, అది లంఘనం, అది ఉపవాసం కాదు. ఉపవాసం అంటే ఏమిటి? భగవంతుడికి దగ్గరగా ఉండటం, దాన్నే ఉపవాసం అంటారు. భగవంతుడికి దగ్గరగా ఉండటం అంటే కాలే కడుపుతో ఉండమని ఎవరు చెప్పలా, భగవంతుడు అలా ఏం చెప్పలా. మితాహారం తీసుకోమన్నాడు. అసలు నువ్వు ఆహారం కనుక తీసుకోకపోయినట్లయితే నీరసం వచ్చి పడిపోతావు. నువ్వు ఇంకా భగవంతుడి దగ్గర ఉండలేవు, హాస్పిటల్లోనే ఉంటావు. దానివల్ల ఉపయోగం లేదు. మరి ఆహారం ఎక్కువ కనుక తీసుకున్నట్లయితే నిద్ర వస్తుంది, కూర్చోలేవు, సోమరితనం పెరుగుతుంది, నిద్ర వస్తుంది, జపానికి కూర్చుంటే నిద్రపోతాం. అందుకని నువ్వు ఆహారం ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు, మితాహారం తీసుకోవాలి, సరిపోయిన ఆహారమే తీసుకోవాలి. ఈ అనుమానం బుద్ధుడికి వచ్చింది. ఆహారం ఎంత తీసుకోవాలి అని అనుమానం వచ్చింది బుద్ధుడికి. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ కూడా ఉపవాసాలు చేసి శరీరాన్ని శుష్కింపజేస్తూ ఉన్నారు. గౌతమ బుద్ధుడు కూడా ఒకసారి ఈ నిరాహారిగా ఉండిపోయాడు, ఆహారం తీసుకోకుండా ఉన్నాడు. వెడుతూ దోవలో పడిపోతాడు. అప్పుడు ఈ 4 శిష్యులు ఉంటారు ఆయనకి. గురువుగారు ఏదో పొరపాటు చేశాడు, అందుకని ఆయన ఇలా పడిపోయాడు, ఆయన ఉన్నాడో చచ్చిపోయాడో తెలియదు, మనకెందుకు వచ్చింది, నేను పక్కన 4 పారిపోయారు. అప్పుడు ఆ దారిన పోతూ ఉన్నటువంటి ఒక గొర్రెల కాపరి గొర్రెల్ని తోలుకొని పోతున్నాడు. అతడు చూశాడు, వీడేదో నీరసం వచ్చి పడిపోయినట్టున్నాడు అని
ఒక గొర్రెని తీసుకొచ్చి ఆ గొర్రెకి పాలు పిండి ఆయన పోస్తాడు. అప్పుడు బుద్ధుడు లేచి కూర్చుంటాడు. అప్పుడు అర్థమవుతుంది బుద్ధుడికి ఆహారం లేకపోయినట్లయితే నీరసించి పడిపోతారు, మరి ఎట్లాగా. ఆ సమయంలో అంటే కొంతకాలం తర్వాత ఆయన అక్కడ ఒక పొద వెనకాల కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు బుద్ధుడు. అదే సమయంలో ఆ తవ్వకుండా అడవి మార్గం గుండా కొంతమంది నృత్య కళాకారులు వెళుతూ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఒక ఆవిడ చెబుతుంది, వీణకి ఉన్నటువంటి తీగలు అవి బిగించాలి, నువ్వు వాటిని గట్టిగా బిగించలేదనుకో అప్పుడు అవి లూజుగా ఉండిపోతాయి, వాటి నుంచి శబ్దం అనేది సరిగా రాదు. లేదు దాన్ని గట్టిగా బిగించామనుకో బిగింపు ఎక్కువైపోతే తీగ కాస్త తెగిపోతుంది. కాబట్టి ఆ తీగని శబ్దం వచ్చే వరకు చూసుకుని ఎంతవరకు కావాలో అంతవరకే బిగించుకోవాలి అని చెప్తుంది పక్కన ఉన్న వాళ్ళకి. ఆ మాటలు వింటాడు బుద్ధుడు. ఇప్పుడు అనుకుంటాడు భగవంతుడే వీళ్ళన్న కోసం పంపించాడు అని. వాళ్ళు చెప్పినటువంటి విషయం ఉపవాసాన్ని గురించి, ఆహారం తక్కువగానే తీసుకున్నట్లయితే ఇగో ఇట్లా నీరసం వచ్చి పడిపోతారు, ఎక్కువగానే తీసుకున్నట్లయితే పొట్ట బరువు ఎక్కిపోయి నిద్రపోతారు. కాబట్టి మితాహారం తీసుకోవాలి. ఈ విషయం నాకు ఆ భగవంతుడే వీళ్ళ ద్వారా చెప్పించాడు అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఆహారం ఎంత తీసుకోవాలి అంటే మితాహారం తీసుకోవాలి. మరి మితాహారం తీసుకుని దీక్షా సమయంలో ఇందాక చెప్పుకున్నాం, క్షౌరం చేసుకోకూడదు, భూశయనమే, సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడితే అంటే వృత్తిరీత్యా బయటికి వెళ్ళాలి అనుకోండి, అలాంటప్పుడు ఏదో ఒక రంగు దుస్తులు వెతుకాడండి అని చెప్పారు. అప్పుడు మీరు ఫలానా దీక్షలో ఉన్నారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. దుర్గమ్మ దీక్షలో ఉన్నారు అంటే ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి, అయ్యప్ప దీక్ష అంటే నలుపు రంగు దుస్తులు వేసుకోండి, ఇలా ఏదో కొన్ని రంగులు చెప్పేశారు. ఇలా గనక ఉన్నట్లయితే నువ్వు దీక్షలో ఉన్నావు అనే విషయం తెలుస్తుంది. మొహాన తప్పనిసరిగా విభూది, గంధము, కుంకుమ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే చూసే వాళ్ళందరికీ కూడా మీరు దీక్షలో ఉన్నారు అనే విషయం తెలుస్తుంది. అందుకని అటువంటి సమయంలో పరిశుద్ధులు కానటువంటి వాళ్ళు ఎవరు కూడా మీ దగ్గరికి రారు. పరిశుద్ధులు కానటువంటి వాళ్ళు ఎవరు కూడా దూరంగా తొలగిపోతారు, మీ దగ్గరికి రారు. ఇక నువ్వు ఈ మంత్ర జపం చేయాలి. మంత్ర జపం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ భగవంతుడి సమీపంలోనే ఉండండి. అంటే భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తూనే ఉండండి. అదే ఉపవాసం అంటే. మరి ఆ ఉపవాసం చేయటము, ఆ జపం చేయటము ఉదయం నుంచి, ఉదయం నువ్వు కాఫీ తాగుతావో, టిఫిన్ చేస్తావో, నువ్వు ట్యాబ్లెట్లు వేసుకుంటావో వేసుకుని కూర్చో. 12 గంటల దాకా నువ్వు ఆ జపంలో అలాగే కూర్చో. అంతసేపు కూర్చోలేం కదండి. కూర్చోలేకపోతే మధ్యలో లేచి అటు ఇటు తిరుగు, నీ కాళ్ళు పట్టేస్తాయి. లేకపోతే మనకు అలవాటు లేదు కదా, అందుకని అటు ఇటు కాసేపు తిరిగి మళ్ళీ వచ్చి కూర్చో, మళ్ళీ జపం చేయి. అలాగే కూర్చొని చేయి. అక్కడ ఓ దేవతామూర్తిని ప్రతిష్ఠ చేయి. దానికి ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడా త్రిసంధ్యలందు పూజ అనేది చేయి. ఎందుకంటే ఆ దేవతామూర్తి అక్కడ ఉంటే దాని మీద నీకు దృష్టి అనేది నిలుస్తుంది, లేకపోతే దృష్టి నిలవదు. ఏమీ లేకుండా నువ్వు జపం చేస్తున్నావు అనుకో, నీకు దేని మీద దృష్టి అనేది నిలవదు. అందుకే నువ్వు ఏ దేవత జపం చేస్తున్నావో ఆ దేవత యొక్క
మూర్తి అనేది అక్కడ ఉండాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దాన్ని పూజ చేయి. మధ్యాహ్నం 12 గంటలకి లే. ఆ తర్వాత కొంతసేపు అక్కడ ఏదో నువ్వు చేసే పలహారం చెయ్యి. ఏదో ఒకటి పదార్థాన్ని తిను, ఏదో ఒకటి తిను. 2 పళ్ళు తిను, కాసిన పాలు తాగు, విశ్రాంతి తీసుకో. మళ్ళీ 2, 3 అవ్వగానే ఆ నియమితమైనటువంటి సమయం ప్రకారం లేచి కూర్చో. కాళ్ళు చేతిలో కడుక్కొచ్చి మళ్ళీ కూర్చో. 6 దాకా నువ్వు అలాగే కూర్చో, ఆ జపంలోనే కూర్చో. ఇప్పుడు సూర్యాస్తమానం అయిన తర్వాత ఇప్పుడు లేచి మళ్ళీ అక్కడ పెట్టిన ఆ భగవంతుడికి అర్చన చేసి నివేదన చేసి ఇప్పుడు 7 గంటలకో 8 గంటలకో నీ వీలుని బట్టి నువ్వు భోజనం చేయి. ఇలాగే చేయాలి. ఇలా చేయటమే అది నువ్వు ముందుగానే నిర్ణయించుకున్నటువంటి 20 రోజులు 40 రోజులు ఆ దీక్షాకాలం అంతా కూడా ఇలాగే చేయాలి. నువ్వు ఇలాగే చేస్తున్నావు కాబట్టి నీకు జప సంఖ్య అనేది కూడా చాలా ఎక్కువ అవుతుంది. భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కూడా నీ మీద చాలా ఎక్కువగా ప్రసరిస్తాయి. సాధ్యమైనంత వరకు ఇలాంటి పనులు చేసేటప్పుడు ఓ 10 మందిని కూడగట్టుకోకండి. 10 మందిని కనుక కలిపి కూర్చోబెడితే మనం గొప్పవాళ్ళము అనేది ప్రదర్శించాలి, మన గొప్పతనాన్ని ప్రదర్శించాలి అనిపిస్తుంది. అటువంటి పిచ్చి పనులు చేయొద్దు. వాళ్ళతో కబుర్లు చెప్పాల్సి వస్తుంది, అలా చెప్పొద్దు. దానివల్ల ఉపయోగం లేదు. ఏకాంతంగా కూర్చొని జపం చేయండి. జపం చేసేటప్పుడు, ఈ పురస్చరణ చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఏకాంతంగా ఉండటమే చాలా సుఖమైనటువంటి పని. ఇక ఇందులో రెండో విషయం ఏమంటే, జపం చేసేటప్పుడు మంత్రం యొక్క అర్థం అనేది నీకు తెలిసి ఉండాలి. మంత్రం అర్థం తెలుసుకుని నువ్వు మంత్రాన్ని జపం చేస్తే నీకు ఉపయోగం ఎక్కువ ఉంటుంది. నా అర్ధజ్ఞాన విహీనంచ శబ్ద స్వోచ్చారణం ఫలతి భస్మని వన్ని విహీనేన నా ప్రక్షిప్తం హవిజ్వలతి అంటున్నాడు భాస్కర్ రాయల వారు వరివస్యారహస్యంలో. అంటే అర్థం లేకుండా, అర్థం తెలియకుండా మంత్రజపం కనుక చేసినట్టయితే ఫలితం ఏమీ ఉండదు అన్నాడు. ఎందుకని ఫలితం ఏమీ ఉండదు అంటే ఇక్కడ ఆయన చిన్న ఉదాహరణ చెప్పాడు. అర్థం అజానానం నానావిధ శబ్ద మాత్ర పాఠవుతాం ఉపమేశ్య క్రీవాన్ మలయ భారస్య ఓడైవా. గాడిద మీద బరువులు వేసి తీసుకెడుతూ ఉన్నాం. మనం ఏ బరువు వేసి తీసుకెడుతున్నాం అనేది గాడిదకి అనవసరం. గాడిద మీద నువ్వు తిరగట్రాళ్ళు వేసి తీసుకెళ్ళు, మాసిపోయిన బట్టల మూటలు వేసి తీసుకెళ్ళు, ఇంకో చెక్కలు కర్రలు వేసి తీసుకెళ్ళి వెళ్ళి దానికి అనవసరం మోస్తుంది అంతే. దానికి కావాల్సింది ఏమిటి అంటే సాయంత్రం అయ్యేపడి దాని మొహాన గుప్పెడు కాగితాలు పడేస్తే అవి తిని పడుకుంటుంది. నువ్వు ఏం తీసుకెళ్ళావు అనేది దానికి ఏం తెలియదు, దానికి అవసరం లేదు. అంటే గాడిద మీద గంధపు చెక్కలు మోసుకెళ్ళినా తిరగట్రాళ్ళు మోసుకెళ్ళినా దానికి వచ్చేది ఏం లేదు. నువ్వు మంచి గంధం చెక్కలు వేసుకెళ్ళావు కదా, దానికి ఏ వాసన తెలియదు. తిరగట్రాళ్ళు అని ఇంకేం తెలియదు. అలాగే నువ్వు కూడా మంత్రం, ఆ శబ్దాలు మంత్రం, ఆ అక్షరాలు, ఆ పదాలు పలుకుతున్నాం అంటే అందులో ఉన్న అర్థం నీకు తెలియదు. అలా తెలియకుండా మంత్రాన్ని కనుక నువ్వు జపం చేసినట్లయితే ఇక్కడ ఈ గాడిదకి ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో అదే ఫలితం నీకు వస్తుంది అని చెప్తున్నారు భాస్కర్ రాయల వారు తన యొక్క వరివస్య రహస్యంలో. ఆ వరివస్య రహస్యం మీద నేను ఉపన్యాసం చెప్పి యూట్యూబ్లో పెట్టాను, మీరు ఎప్పుడైనా కావాలంటే తీసుకొని వినొచ్చు. కాబట్టి ఇక్కడ అర్థం తెలియకుండా మీరు మంత్రాన్ని జపం చేయవద్దు. అర్థం లేని చదువు వ్యర్థము. కాబట్టి ఇక్కడ ఇది మంత్రము అంటే ఈ రకంగా మంత్రాన్ని జపం చేయటం అనేది మనకి శ్రేయస్కరం.